ఫుడ్ బాగుందే ఏమేమి పెడుతుంది ఈ వీడియో మొత్తం ఇట్లా వీడియో మొత్తం వీడియో పిల్లలు ఎదుగుడుది అక్క కొంచెం బంద్ చేయవా అది సౌండ్ బంద్ చేయవా కొంచెం మొత్తం దగ్గర నుంచి మొత్తం తీసుకోండి ఫుడ్ బాగుందే ఏముంది కర్రీస్ ఏమేమి పెట్టిండు దగ్గరగా ఇప్పుడు ఏమేమి ఉంది కర్రీ మంచిగా ఉందే నిజంగా చెప్పు ఎందుకంటే మీకోసం వచ్చిన నేను మీకు ఫుడ్ బాగుంది అనుకో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఫుడ్ బాగాలేదని చెప్పు నేను ఇంకా మంచిగా మార్చుతా అర్థమైందా చట్నీ క్వాంటిటీ పెంచుతున్నారా కర్రీస్ ఎక్కువ వేస్తున్నారా మీకు వేస్తున్నారా ఇప్పుడు ఏమో చెప్తివి నాకు చారు వేస్తలేరు ఎందుకు వేస్తలేరు చారు ఎందుకు వేస్తలేరు స్వామి ఎవరున్నారు సార్ ఎవరు సార్ ఫుడ్ క్వాంటిటీ పెంచిండ్రు 40% పెంచిండ్రు కానీ పిల్లలకు అడిగింది వేస్తలేరు కర్రీస్ ఇప్పుడు అంటున్నాడు కదా బాబాయ్ అంటున్నాడు కదా లేదు సార్ నేను ఏమంటున్నా మీరు ఎందుకు తక్కువ వేస్తున్నారు అని చెప్తున్నా ఇంతకు ముందు క్వాంటిటీ పెంచలేరు అప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు పెంచిన దానికి ఎంత పెంచుతున్నారు మీరు మైకి ఒకటి మంచిగా ఉంది ఫుడ్ బాగుంది చెప్పండి ఫుడ్ బాగాలేకపోతే సార్ని రిక్వెస్ట్ అడిగి పెంచుదాం రిక్వెస్ట్ సార్ చెప్పి మంచి ఫుడ్ మంచి మెయింటెనెన్స్ చేపిస్తాం ఎందుకంటే మనకు మంచి ఫుడ్ ఇస్తుంది అసలు మంచిగా ఉందా టేస్ట్ మంచిగా ఉందా రెగ్యులర్ మెనూ ఏమేమి పెడుతున్నారు మీకు చికెన్ గుడ్డు ఎప్పుడెప్పుడు ఇస్తారు గుడ్డు చికెన్ డైలీ ఇస్తారా ఎప్పుడెప్పుడు అన్నం ఏడుంది వంట కిచెన్ రూమ్ ఏడుంది కిచెన్ రూమ్ కాదు క్వాంటిటీ పెంచింది అంటున్నారు కర్రీస్ కొంచెం అడిగితే వెయ్యండి అంటున్నారు పిల్లలు వాళ్ళు అడిగితే ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే పిల్లలు ఎక్కువ అడుగుతారు అవి దాన్ని వాళ్ళు చూసి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పిల్లలు ఉన్నారు ఎంత అవసరం ఉంది దానికన్నా ఎక్కువ అడిగితే కూడా ఇస్తారు అవి ఇప్పుడు వేరే వాళ్ళకి సరిపోదు అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం ఆపుతారు అంతే అది ఎందుకంటే ఒక లిమిటే ఉంటుంది కొందరు పిల్లలు చేస్తారు అది మన దగ్గర టోటల్ 185 ఉంది 140 అవి రాసి ఉంది 140+ ఏమో ఉంది 80+ ఉంది అనుకుంటా స్ట్రెంత్ ఇప్పుడు 40% పెంచింది కదా సార్ మెస్ వేసినది అదే చూడండి అక్కడ ఉంది ఇక్కడ వెళ్తుందా అన్నా నాకు తెలుసు అన్న కిచెన్ రూమ్ ఏదన్నా నువ్వు ఏదన్నా వండుకోక బాబు మనకు ఫుడ్ మంచిగా ఉందా లేదా మనకు గవర్నమెంట్ లెక్కల ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటామంటే జర్నలిస్ట్ కూడా ఆ కాలం పోయింది జర్నలిస్ట్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వార్థాలు చూసి అటు ఇటు అవుతున్నారు గ్రౌండ్ రియాలిటీ మీకు కూడా ఐడియా ఉంది ఇది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి ఆయనకు సీట్ ఇవ్వలేదు ఆయన ఏం చేస్తారు ఏదో జర్నలిస్ట్ కి అది ఉంటాయి నైతిక విలువలు పోయినాయి ఇప్పుడు చిన్న నుంచి పైన వరకు ఇది ఉన్నాయి అంటే వాళ్ళకి స్వార్థాలకు అనుకూలంగా అది జరుగుతుంది అందుకే మనం కొంచెం రిజర్వ్ ఉంటాం కొన్ని అంశాల్లో ఇప్పుడు మాకు ఫుడ్ ఎలా ఉంది పిల్లలు ఏ విధంగా తింటున్నారు ఫుడ్ పర్ఫెక్ట్ అంతుందా లేదా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందని తెలుసుకునే బాధ్యత మాది అందుకే మనం అది ఏ విధంగా టెలికాస్ట్ చేయాలి పబ్లిక్ యొక్క రియాక్షన్ పిల్లల యొక్క రియాక్షన్ తీసే బాధ్యత మాది ఆ సాటిస్ఫాక్టరీ అప్ టు ద లెవెల్ ఉంది అని అది చెప్పినాం లేకుంటే గురుకులలో ఎవరైనా వస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సింది నిన్న మీకు జరిగిన సంఘటన ఉండొచ్చు అవును ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ అయితే అది కేసు ఫైల్ అయింది ప్రిన్సిపల్ అంటే మన దగ్గర అవి రూల్స్ ఉంటాయి కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంది అని మీకు కావాలి అంతే కదా అందుకే కదా చెప్పిన టైం కాకుండా కిచెన్ రూమ్ అదేనా కిచెన్ మొత్తం సెట్ చేసుకుంటాం మీ ముందరనే వచ్చింది మొత్తం సెట్ చేసుకుని ప్రాపర్ గా నీట్ గా పెట్టుకుంటాం అవునా జర వెజిటేబుల్ కూడా జర మంచి ఏంటన్నా మీ తప్ప అంటలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గురుకులాల వెజిటేబుల్ క్వాంటిటీ అంటే
తక్కువ రేట్లు వస్తున్నాయని వేరే రకంగా తీసుకుంటున్నారు. చెప్తున్నాను నీకు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలదే ఫుడ్ కదా మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆయన నాకు మెనూ అవి పంపలేరన్నారు. వీటి తర్వాత ఏమన్నారంటే, మీరు నేను చెప్పిన ఒకవేళ ఎవరు కూడా మీకు మెనూ పంపకుంటే నేను ఆర్ఎల్సీ సార్కి చెప్తా, ఈవెన్ మన కిట్టి వాడని సార్ కూడా. అంటే వీటి తర్వాత మాట మార్చి ఏం చెప్తున్నాడంటే ఆయన, లేదు డిఎండబ్ల్యూ సార్ నాకు చెప్పిండు ఇది, కానీ నేను కూడా చెప్పిన ఏమంటే ఈ మెనూ ఫస్ట్ నాకేమన్నాడంటే ఆయన, మెన్యూ మీది తర్వాత వచ్చింది, ఫస్ట్ టెండర్ వచ్చింది, అంటే ఇది ఎక్కువ అయితే మనకేం సంబంధం. నేనేం చెప్పిన అంటే రూల్స్ ఎట్లా ఉంటాయంటే మీరు కట్టుబడి ఒకవేళ చేంజ్ అయితే కూడా మీరు చేంజ్ కావాలి అని. అయితే నేను సోమవారం ప్రజావానికి వస్తా, కలెక్టర్ సాబ్ ముందర పెడతా అవి అని నేను చెప్పిన. మీరు ఏం రూల్ ఉంది అది వేయాలి, లేకుంటే మీరు ఒకవేళ బంద్ చేయాలంటే మీ ఇష్టం, కానీ బంద్ చేస్తే మీ పైన క్రిమినల్ కేసు కూడా కావచ్చు. అది మొత్తం ఆలోచించి ఇప్పుడు ఏం మీరు ఒకవేళ మెనూ ప్రకారంగా ఏం వేస్తలేరు అది వేయాల్సింది అని చెప్పినాను. ఏమన్నాడు? నేను సార్ అవి వేస్తా అన్నారు, లేకుంటే నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాయేమో. ఇప్పుడు ఎవరున్నారు తను? ఎక్కడ వస్తుంటాడా అని ఇక్కడ అక్కడ నుంచి సప్లై చేస్తుంటారు. ఇప్పుడు మెయిన్ ఏది ఉన్నా సరే గవర్నమెంట్ లెక్క ప్రకారము ఏ విధంగా క్వాంటిటీ కావాలో అదే ఇస్తేనే బాగుంటుందని మీరు చెప్పేసి. మెనూ కూడా ఫాలో చేస్తాం సార్. మాకు ఈ మెనూ ఉంటుంది, ఈ రోజు ఇదే వెజిటేబుల్స్ రావాలి, అకార్డింగ్ టు ద మెనూ అని వీఆర్ ఫాలో. ఇప్పుడు ఈరోజు క్యారెట్ ఇవ్వాలి, క్యారెట్. లేడీస్ ఫింగర్ ఇవ్వాలి, లేడీస్ ఫింగర్. టొమాటో చట్నీ ఇవ్వాలి, టొమాటో చట్నీ. ఆ విధంగా ఇప్పుడు అంతే, మనకు దాంట్లో ఏం స్వార్థం లేదు. ఆయన రూల్స్ నుంచి ఫాలో చేయాలి, చేయకపోతే మనకు ఇబ్బంది. మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఉదయం ఏం టిఫిన్ పెట్టిందన్న? సేమియా ఉప్మా విత్ బాయిల్డ్ ఎగ్. అకార్డింగ్ టు ద మెనూ. నైట్ కి ఏమేమి ఉంటుంది? నైట్ కానీ ఇప్పుడు ప్రతి మండే ట్యూస్డే మొత్తం ఒక్కొక్క మెనూ ఒక్కొక్క షెడ్యూల్ అదే మండే ట్యూస్డే వెడ్నెస్డే ఈచ్ అండ్ ఎవ్రీ డే వెరైటీ అంటే అకార్డింగ్ టు ద మెనూ ఉంటుంది. ఈ రోజు మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకుందాము ట్యూస్డే మిల్క్ విత్ బూస్ట్. Today we are morning giving semia upma with boiled egg. That is as per according to the menu. Afternoon rice, चिकूकाया, पोटैटो, टमाटो करी as we have mixed available vegetable నుంచి కర్రీ बना देते हैं. वो करी वही है. तो उसके बाद दही घी మిక్స్ చేస్తారు. అదే वो प्लस प्लस है ना, मिक्स हो जाता है. కావాలని. उसके बाद घी रहता है, ये रहता है. उसके बाद शाम में चना देते हैं. अब रात में क्या है, खाना रहता, एक तरकारी रहती, सांबर रहता, सीजनल फ्रूट इधर बनाना, क्या बोलते हैं, संतरा, मौसम्बी, बनाना, एप्पल ऐसा देते. ప్రతి డే ఈ మెనూ మాత్రం ఫాలో అయిపోతుంది. जरूर దీంట్లో ఏం తగ్గించినా వాళ్ళు కాంట్రాక్టర్ ఏమైనా తగ్గించినా కూడా డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తారు. డైరెక్ట్ సార్ చెప్పేసారు కూడా. డైరెక్ట్ సార్ అంటే ఒకవేళ ఆయన చేయకపోతే ఆయన హైయర్ ఆఫీసర్ నుంచి మాట్లాడాలి, మనకైతే ఇది తీసుకురావాలి. లేకుంటే మనం అది ఇవ్వలేదు అని రాసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అంతకు ముందు మెనూ ఇలానే ఉండను, ఇప్పుడు వచ్చినాక మెనూ ఇప్పుడు 5 days ఎక్స్ అయింది, ఘీ వచ్చింది, పికిల్ వచ్చింది, మటన్ వచ్చింది, ఇక సేమియా ఉప్మా వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఫుడ్ క్వాలిటీ కానీ పెంచడం కానీ తినే కానీ? అంటే యాక్చువల్లీ ఇంత కాదు, ఇంతకు ముందు కూడా అవి నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. అప్పుడు పికిల్ ఉంటుండే, ఘీ ఉంటుండే, తర్వాత అవి బడ్జెట్ ప్రకారం తగ్గించింది. 40% ఎన్హాన్స్మెంట్ చాలా లాభం అయింది పిల్లలకి, చాలా లాభం అయింది. పిల్లలు కూడా సంతోషపడుతున్నారు. అది అయితే ఇప్పుడు కేవలం పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ కొంచెం పెరిగింది, కానీ కొంచెము మన కిడ్స్ వాళ్ళకు బటన్ ఎక్కువ అయింది. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే స్టాఫ్ ని పెంచే అవకాశం ఏం లేకుండా ఒక ఎక్స్ట్రా ఎన్హాన్స్మెంట్ అవి అవసరం లేదు. మన దగ్గర 4 ఉన్నారు, మన దగ్గర సంఖ్య కూడా తక్కువనే ఉంది. అయితే వీళ్ళకు శాలరీ పెంచాలి. హెడ్ కుక్ కి 12 ఉన్నాయి, వాళ్ళకు పెంచాలి. వీళ్ళకు హెల్పర్స్ కి 10 ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు చాలా ఎక్కువ బటన్ ఎక్కువ అయింది. కొన్ని ఎట్లా ఉన్నాయంటే అవి ఇప్పుడు పూరి అవి ఉంటే అవి 5 కన్నా ముందు వస్తే కూడా అవి కష్టమవుతుంది. అందుకే వీళ్ళకు చెప్తున్నాం, ఎందుకంటే చాలా బర్డెన్ అయింది. 40% పెంచడం నుంచి వాళ్ళకు అంటే పిల్లలకి చాలా లాభం ఉంది, మనం కూడా కొంచెం చాలా ఎక్కువ అయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం కూడా అడుగుతున్నారు. స్పెషల్లీ కొన్నిసారి బంద్ చేస్తాం అంటున్నాం, ఫాలో చేయమని. కానీ మన దగ్గర అయితే అట్లా ఏం లేదు ప్రాబ్లమ్. గవర్నమెంట్ కొంచెం ఇది కూడా ఆలోచిస్తే లాభం అవుతుంది. అసలు నిజంగా రాజకీయ నాయకులు కొంతమంది కారణాలు అవుతున్నా ఫుడ్ పాయిజన్ అది అని
ఎక్కువ హల్చల్ చేయడం జరుగుతుంది. మన- నేను చూసిన కాడికి ఫుడ్ బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, మన ఎందుకు అలా ఎందుకు అలా అసలు మన టిమ్రీస్ లో ఇప్పుడు వరకు నేను అనుకుంటా ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు. ఎందుకు ఈ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి? కలర్ స్కూల్స్ అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మనకు ఐడియా లేదు. కానీ మన స్పెషల్లీ టిమ్రీస్ లో ఎక్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసు రాలేదు. మన ఇన్స్టిట్యూట్ లో రాలేదు. నేను ఎంతకు ముందు బాయ్స్ 2 లో ఉండే, అక్కడ టీజీటీ ఇంగ్లీష్ ఉండే, పీజీటీ ఇంగ్లీష్, ఇప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. అక్కడ కూడా ఒక 6 ఇయర్స్ చూస్తే దానికన్నా ఒక 1 ఇయర్ ముందు నుంచి నడిచింది. అది నేను 18 లో జాయిన్ అయినా, అది 16. అంటే ఒక్కసారి 2016 నుంచి కూడా మన హై స్కూల్లో జరగలేదు. నేనైతే ఇప్పటి వరకు టెంపరీస్ లో ఎక్కడ కూడా జరగలేదు. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ మన దగ్గర జరగదు. ఎందుకంటే డిప్టీ వార్డెన్ ఉంటాం, మనం ఉంటాం, తరచుగా మనం కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాము. అది అందుకే మన అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ మనము మాక్సిమం కేర్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు సార్ 7 నుంచి ఉంటారు, నేను కూడా చాలా స్కూల్లోనే ఉంటా. అవి మాక్సిమం మనం ఏంటి అంటే, అవి ఇంకోటి మనకు ఇప్పుడు వాళ్ళు కూడా ఇది ఫోటోలు పెట్టండి అవి అని ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాము. ఇంకా మనం చాలా కేర్ చేస్తున్నాం. అంటే మీరు వాష్ చేసిందా లేదా, ఇంకో 2 times చేయండి, మీరు అవి చూడండి, ఇవి అని కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నాం. మీరు మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా పెట్టినాము. అవి దాంట్లో కూడా వాళ్ళు కూడా పిల్లలు అవి చూస్తారు. అవి మన దగ్గర ఇంకా టైట్ అయింది అనుకోండి. మన దగ్గర అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ మనం రిస్క్ తీసుకోలేము. ఇంకా మనము ఏమంటే చూడడం, మీరు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అవి ఫాలో అవుతున్నారు, కంటిన్యూస్లీ చూస్తున్నాం. సార్ మీరు తిన్నారా సార్? నేను తినలేదు. సార్ ఇద్దరం భోజనం చేద్దాం. చేద్దాం. భోజనం చేద్దాం. సరే సార్. సార్ ఇక్కడ రాండి సార్. కర్రీస్ 2 కర్రీస్ ఏనా సార్? ఉన్నాయి సార్. సాంబార్, సాంబార్. ఒక కర్రీ, వెజిటబుల్ కర్రీ, దాల్, సాంబార్, కర్డ్, ఘీ, పికిల్. అంటే యాక్చువల్లీ బాయిల్డ్ మార్నింగ్ ఇచ్చేసింది. అచ్చా. కానీ మెనూ ప్రకారం అకార్డింగ్ టు ద మెనూ ఉంది. ఎట్లా సార్ టేస్ట్? ఫుడ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను క్యామ్ చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి. చాలా మంది ఫుడ్ పాయిజన్, అసలు ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తారు. జెన్యున్ గా చెప్తున్నా, నాకు 1 year నుంచి రావాలని చూడండి అది ఇదన్న ఫోన్స్ రావడం జరిగింది. ఓకే సార్. బట్ మనము చెప్పడం ఈరోజు వస్తున్నా అంటే మీరు అలర్ట్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సార్, నేను 1 year గ్యాప్ ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టైం తీసుకున్నా, సడన్లోనే వచ్చిన. నేను ఎవరికి తెలియదు, ఒక్కరికి కూడా ఇంటిమేషన్ తెలియదు. బట్ సర్ప్రైజ్ చాలా అన్నారు కదా సార్. అదే కదా, Surprise చాలా న్యూస్ ఛానల్లో ఫుడ్ ప్రైజ్ అసలుకి ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు అని మరి చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఫుడ్ బాగాలేదా అనుకున్నా. నేనే విజిట్ చేస్తున్నా, నేనే తింటున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ सर यहाँ बैठिए इधर आइए सर మన ముందు ప్రిన్సిపల్ సార్ కూడా మన వద్ద తింటున్నాడు, రెగ్యులర్ తింటారు సార్. ఫుడ్ చాలా బాగుంది సార్. అసలుకి పవర్ డైట్ టీచర్ కి ఇవ్వలేరు మనం, ఈవెన్ మాకు కూడా ఇవ్వరు, ఏదో మిగిలితే కొన్ని సందర్భాల్లో. కానీ జనరల్ గా యాక్చువల్ గా మేము బ్యార్ చేయాలనే ఇంటెన్షన్ మాకు ఉండదు సార్. చాలా మంది జర్నలిజం కి ఎవరో ఒకరు కొంత వల్ల చెప్తున్నా కదా, ఈ కాలంలో 100% ఎవరు లేకుండా ఇంగ్లీష్ లో బ్లాక్ షిప్స్ అంటారు, ప్రతి దాంట్లో బ్లాక్ షిప్స్ ఉంటారని. మా ఛానల్లో నా యొక్క సబ్స్క్రైబర్స్ కూడా సార్, అసలుకి నా యొక్క నమ్మకం ఏంటంటే, ఒక స్కూల్ కు విజిట్ చేస్తే ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటే జెన్యున్ గా చెప్తారనే నమ్మకం చాలా మందికి ఉంది. నేను ఒక్కసారి నిజంగా బాగాలేకపోతే అసలు ఓపెన్ గా చెప్పేస్తుంటాను డైరెక్ట్. ఇంకోటి ఒకటి ఏముందంటే, అంటే వేరే మనం ఫిర్ అవి చెప్తే ఫిర్ కష్టమైతే, జనరల్ గా మైనారిటీ ఇండియన్స్ లో స్టాండర్డ్ బాగుంటది కంపేరింగ్ టు అదర్ సొసైటీ ఫుడ్ విషయంలో. వేరే సొసైటీకి విజిట్ చేస్తే అంటే వాళ్ళకు కించపరచడం నాకు అవి లేదు. జనరల్ గా వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటది, మనం ఒక పాయింట్ మంచిగా ఉంటది వాళ్ళకన్నా. అదే మెయిన్ ఫుడ్ సార్, మెయిన్ ఇంపార్టెంట్.
ఫుడ్ ఎంత బాగుంటే పిల్లలు ఫుడ్ కూడా విషయంలో టెంప్ట్ ఇస్ నంబర్ 1 సార్, ఉమ్. కంపేరింగ్ టు ఆల్ సొసైటీస్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న కూడా అన్నాడు చాలా కేర్ఫుల్ తీసుకొని 40% పెంచేసినాం అన్నారు. అప్పటికి ఇప్పటికి అవి చాలా ఒక గ్రేట్ ఏమంటారు వాళ్ళ అవి అవి చాలా మంచి నిర్ణయం ఉంది. పిల్లలకి 40% పెంచడం చాలా లాభం అవుతుంది. వాళ్ళకు పౌష్టిక ఆహారం, న్యూట్రిషియస్ ఫుడ్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఘీ నుంచి మీరు మటన్ కూడా ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అయితే మటన్ టెండర్ల ప్రాబ్లం ఉంది, అవి కూడా ఫాలో అవుతుంది వెరీ సూన్. చికెన్ కూడా చాలా లాభం అవుతుంది. పిల్లలు కూడా ఫుడ్ బాగుంది అంటుండ్రు సార్. అంతే ఫుడ్ బాగుంది అంటుండ్రు. ఫుడ్ బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు వర్క్ అనేది వీళ్ళకు చేసిన వాళ్ళకి జర బటన్ ఎక్కువైంది కదా సార్. చాలా ఎక్కువ అయింది. వాళ్ళకి చాలా కష్టంతో కంట్రోల్ చేస్తున్నాం మనము. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్ అసలు? సేమ్ 40% హైక్ చేయండి అంటున్నారు వాళ్ళు. హెడ్ కుక్ ది 12,000 ఉంది, వాళ్ళకు 40% హైక్ అంటే 4,800 అంటే నియర్లీ 5. వీళ్ళకు 10 ఉంది, వాళ్ళకు 14 అట్లా. ఎందుకంటే వర్క్ చాలా అయింది, ఎక్కువ అయింది. మీరు వాళ్ళు చాలా కేర్ఫుల్ నుంచి చేయాలి. అందుకే అది మనం వాళ్ళ తరఫు నుంచి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పాయింట్ పైన కూడా కన్సిడర్ చేయండి అని. మన కుక్స్ సాలరీ కూడా 40% ఎన్హాన్స్ చేయండి అని మన గవర్నమెంట్ తో ఒక మనవి. దయచేసి దీనిపైన కూడా ఆలోచించండి. వాళ్లకు కొంచెం కుకింగ్ బర్డన్ చాలా ఎక్కువ అయింది. వాళ్ళు ఇంకా కేర్ఫుల్ నుంచి చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తారు. ఒకవేళ దీనికి దయాచూపు పెట్టి పెంచితే, ఎన్హాన్స్ చేస్తే 40% వాళ్ళకు కూడా సాలరీ రిమ్యునరేషన్ పెంచితే చాలా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా సార్ మీ యొక్క చెప్పింది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్ చూస్తాడు. తను కూడా మ్యాక్సిమం ఇంకోటి మనము ఈ 40% ఎన్హాన్స్మెంట్ అయినందుకు ఫస్ట్ మన సీఎం సాబ్కి ధన్యవాదాలు చెప్తున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్కి, తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సార్కి, అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. 40% పెంచడం చిన్న మాట లేదు, చాలా పెద్ద మాట ఉంది. చాలా థ్యాంక్స్ సీఎం సార్కి మన తరఫు నుంచి, మన స్టాఫ్ నుంచి, మన కుక్స్ తరఫు నుంచి, మొత్తం స్టూడెంట్స్ నుంచి. దీనికి చాలా మంచి వాళ్ళు ఫిజిక్స్ కూడా ఫిజికల్లీ, మెంటల్ హెల్త్, న్యూట్రిషియస్ ఫుడ్ నుంచి చాలా లాభాలు అవుతాయి. వాళ్ళు ఇంకా మంచిగా చదువుతారు, మంచి రిజల్ట్ తీసుకువస్తాము. థ్యాంక్ యూ టు సీఎం సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ ఏది ఉన్నా ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది కూడా రాజకీయ నాయకులు రికమెండేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మన ఎక్కువ మన రికమెండేడ్ మన చేర్చుకోవాలి, చేర్చుకోకపోతే అది దాన్ని మన వచ్చినాయి సార్ అసలు అంత రాలేదు. మనం జనరల్గా ఏంటి అంటే హెడ్ ఆఫీస్ నుంచి మైనారిటీలో అంత పోటీ ఉండదు, నాన్ మైనారిటీలో పోటీ ఉంటుంది. మనం మ్యాక్సిమం రూల్స్ కి నుంచి తీసుకురమ్మని చెప్తాము. అంత అయితే ప్రాబ్లం లేదు. లోకల్ లీడర్స్ తో కూడా ఏం ప్రాబ్లం లేదు, అందరు సహకరిస్తున్నారు. మనం ఏంటి అంటే ఏదైనా గవర్నమెంట్ ఉంటుంది, టోటల్ వాళ్ళు స్టూడెంట్ వెల్ఫేర్ లో, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ లో ఆలోచిస్తే వాళ్ళు రూలింగ్ ఉండని, అపోజిషన్ ఉండని మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అందరికీ. భవిష్యత్తం ఫ్యూచర్ స్కూల్లోనే ఉంది. ఈ స్కూల్ నుంచే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఫ్యూచర్ సైంటిస్ట్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వస్తారు. అందుకే దీనికి ఇట్లా 40% హైక్ చేయడం చాలా మంచి నిర్ణయం. న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటేనే రోగాలు రావు, ఏం రావు. వాళ్ళు ఫిజికల్లీ, మెంటల్లీ, శారీరకంగా, మానసికంగా మంచిగా ఎదుగుతారు. సార్ నాకు ఫస్ట్ సంతోషం ఇచ్చే విషయం ఏం సార్ అంటే మీరు ఒక మాట అన్నారు నా వద్ద. ఏమన్నారు? కాంట్రాక్టర్ ఇంతకుమున్న సిచ్యువేషన్ ఏముంది సార్ అంటే ఒక ప్రిన్సిపల్ కూడా నాసిరకంగా పర్ఫెక్ట్ లేకపోతే ఇద్దరు కుమ్మక్కాయ ఫుడ్ విషయంలో గోల్మాల్ అవుతుంది. బట్ మెనూ ఎలా ఉందో క్వాంటిటీలో తగ్గించకుండా ఎలా ఉంటే అలా పంపిస్తేనే బాగుంటది, ఏదన్నా సరే చేస్తేనే బాగుంటది. లేకపోతే పై అధికారులకు నేను చేస్తా అని మీరు చెప్పడము, వాళ్ళు పర్ఫెక్ట్ ఇవ్వడము, హ్యాట్సాప్ సార్. నిజంగా చెప్తున్నా, నేను చాలా విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటాను. నేను చాలా పంక్చువల్ ఉంటాను. నాది చూడండి, ఒక్క మినిట్ లేట్ కాదు. నాది రికార్డు ఉంది. ఇప్పుడు వరకు నా సర్వీస్ లో ప్రేయర్ అసెంబ్లీ మిస్ చేయలేను నేను. మాక్సిమం అవైలబుల్ ఉంటాయి స్కూల్లో. పిల్లలతో కూడా అడుగుతూనే ఉంటా. పిల్లలకి మనం ప్రోత్సహిస్తాము. గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేస్తే
మనము మంచి పిల్లలు ఇక్కడ చదువులో స్పోర్ట్స్ లో రావాలని మనం ఆశిస్తాము. సార్ ఇంకా ఏమన్నా మీరు ఈ స్కూల్ నుంచి ఇంకా ఏమన్నా ఎమ్మెల్యే ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నావా సార్ అసలు ఇంకా స్కూల్కి ఏమన్నా స్పోర్ట్స్ పరంగా కానీ తర్వాత పిల్లలకి ఏ విధంగా చెప్పాలనుకునేది కొన్ని ఉంటాయి కానీ చెప్పలేకపోయింది, బట్ ఏమన్నా చెప్పాలనుకున్నావా? రిక్వెస్ట్ ఇప్పుడైతే అట్లా అలాంటి ఏం లేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే మనం ఎమ్మెల్యే సార్కి ఖచ్చితంగా పోయి సార్కి చెప్తాము. ప్రజెంట్ అయితే ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకుపోతాము. సార్ కూడా సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ చాలా ఎస్పెషల్లీ చదువు పైన అవి ఫుడ్ పైన చాలా దృష్టి పెడుతుంది. అందుకే ఏదైనా చిన్న సమస్యలు వస్తే ఎంబడే సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సార్ ఇక్కడ ఎట్లా ఉంది సార్ వాతావరణం ఎట్లుంది పిల్లలది పరిస్థితి? ఇప్పుడు కొందరు సెట్ గారు ఇక్కడైతే కొన్ని ఇళ్ళ నుంచి బాగానే ఉంది, బట్ పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఈ ప్రాబ్లం అయితే రానికి ఏమైతుందంటే కొంచెం పిల్లలకి చదువు పైన కొంచెం అంత దృష్టి ఉండలేదు, కానీ మనం మాక్సిమం ప్రయత్నిస్తున్నాము. అది కూడా అది మనం వాళ్ళకు మోటివేషన్ చేస్తున్నాము. అవి చిన్న ప్రాబ్లం ఉంది, అవి కూడా అయితేనే ఉంటది. ఎందుకంటే రాని పిల్లలు కొంచెము హోమ్ ఎడిక్ట్ ఎక్కువ అవుతున్నారు. కానీ మనం వాళ్ళకు ప్రేరణ ఇస్తున్నాము. అవి స్పోర్ట్స్ లో కూడా అవి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి నేను కూడా చేసి ఆడతా. వాళ్ళకు చేసి ఆడుతూ మీరు వాళ్ళకు ఏదైనా ఎంటర్టైన్ చేస్తూ అది మనం వాళ్ళకు ఇక్కడే ఉండన్నట్టు చేస్తాం. ఓన్లీ వర్కర్స్ 4 మెంబర్స్ సార్, వారు ఒక హెడ్ కుక్, 3 హెల్పర్స్. ఫుడ్ బాగుంది సార్. మన దగ్గర ఆర్ఎల్సి సార్ అని ఉంటారు. ఇప్పుడు జనరల్ స్కూల్స్ లో ఎంఈఓ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏదో విషయం అంటే అప్పుడే ఎంబడే చేస్తారు. డిఎండబ్ల్యూ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ సార్ శంకరాచార్య సార్, ఆయన కూడా చాలా జాయిస్ ఉంటారు. ఏ సమస్య అంటే ఎంబడే ఆయన సాల్వ్ చేస్తారు. మనకి ఈ ఇద్దరు ఆఫీసర్లు చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళు చాలా మనకి కనెక్ట్ ఉంటారు. ఎప్పుడంటే సహాయం చేస్తారు. ఫోన్ ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు రిసీవ్ చేసి ఏది ఉంది అంటే చెప్తారు. అందుకే ఇప్పుడు ఈ స్కూల్లో కొంచెం మంచిగా ఉండడం నడవడంలో సార్ ఆర్ఎల్సి సార్, బహాద్దీన్ సార్, డిఎండబ్ల్యూ శంకరాచార్య సార్, వాళ్ళకు కూడా క్రెడిట్ గోస్ టు దెమ్. ఇప్పుడు లెక్చర్ సార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్, మేడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పుకోవడానికి? రావాలన్నా ఇంకా మన దగ్గర టోటల్ స్టాఫ్ ఉంది, ఏది అవసరం లేదు. టీచింగ్ లో కూడా నాన్ టీచింగ్ లో మనకి అందరు ఉన్నారు. ఏ సబ్జెక్ట్ ఏ వ్యాకెంట్ లేదు, ఏది వ్యాకెంట్ లేదు, అందరు ఉన్నారు. నో ప్రాబ్లం. మాకు నేను చెప్తున్నా కదా, స్పెషల్లీ ఆర్ఎల్సి సార్, డిఎండబ్ల్యూ సార్ చాలా సహకరిస్తారు మనకు ఏదైనా విషయం అంటాం. 2 times మీటింగ్ కూడా అయింది ఈ మెస్ గురించి, చదువు గురించి. ఇంకోటి ఇప్పుడు వెరీ సూన్ అవి స్పోర్ట్స్ మీట్ ఉంటది మన మైనర్లో స్టేడియంలో, ఇంకా వనపర్తిలో ఉంటది అనుకుంటా. డేట్ రాలేదు. అది కూడా ఈ స్కూల్స్ చాలా బాగుంటాయి, రెసిడెన్షియల్ స్కూల్స్. నేను చాలా సార్ పిల్లలకి అంట, ఒకవేళ మేము చదువుతున్నప్పుడు ఇలాంటి స్కూల్స్ ఉంటే మనం గ్రూప్ 1 ఆఫీసర్ కలెక్టర్ అవుతాం అని. చాలా మంచిగా ఉంటాయి. గ్రూప్ లా ఉండాలి, రెసిడెన్షియల్ ఉండాలి. రెసిడెన్షియల్ నుంచి చాలా మంచి ఇప్పుడు రీసెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ రిజల్ట్ 10th క్లాస్ లో గ్రూపులు అది వచ్చినాయి. నిజం సార్. అసలుకి నేను ఇంతకు ముందు కూడా మైనారిటీ స్కూల్ ఏడా సదర్పల్లి కూడా విజిట్ చేసిన. ఆ రోజు వీరప్ప కూడా ఉండే, ఆడ కూడా ఫుడ్ బాగుండేది సార్. నేను సడన్ వెళ్ళిపోయినా, ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది అనేది. వేరే సొసైటీస్ కన్నా విలేజ్ లో ఫుడ్ బాగుంటది. ఎందుకంటే టౌన్ లో ఉన్నాయి. ఇంకోటి స్టార్టింగ్ నుంచి సెక్రటరీ సాబ్ వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అందుకే కొంచెం డివిజన్ ఉంటే దానికి స్ట్రిక్ట్లీ వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే ఫుడ్ విషయంలో బాగుంటది. మైనారిటీ స్కూల్లో ఫుడ్ బాగుంటది. ఇంతకు ముందు ఎవరైనా చెకింగ్ కి ఎవరైనా ఇట్లా ఏమన్నా వచ్చిందా ఈ మధ్యలో? డిఎండబ్ల్యూ సార్, ఎంపీడీఓ సార్, ఎంఈఓ సార్ మొన్న వచ్చిండ్రు. ఏమన్నారు వాళ్ళు? చూసిండ్రా? చెకప్ చేసిండ్రు. ఇంకోటి కొన్ని అవి మనకు సూచనలు కూడా ఇచ్చిండ్రు. అవి ఫాలో చేయండి, అవి ఇంకా ఫాలో చేస్తున్నాం. నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫుడ్ పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా పిల్లలకు. ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీలో వర్కింగ్ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్, అపోజిషన్ రెండు పవర్ఫుల్ ఉండాలి.
Yes. అప్పుడు దీని నుంచి కొన్ని జాగా డిస్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది, కొన్ని జాగా కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది. ఇప్పుడు కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ నడుస్తుంది, ఇంకా లాభం అవుతుంది. నేను అట్లా అనుకుంటున్నా. నేను రాంగ్ కూడా ఉండొచ్చు. స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి, రూలింగ్ గవర్నమెంట్ కూడా ఉంది, మంచి లాభం అవుతుంది ప్రజలకు. దానికి ఒక పోటీ ఉంటది, నేను మంచిగా చేస్తా అని. ఆ పోటీలో మన పిల్లలది లాభం అవుతుంది. అచ్చా అచ్చా. సో ఇంకోటి మన ఎమ్మెల్యే సాబ్ కూడా మంచిగా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు పిల్లలకు. పిల్లలకు ఏ విధంగా స్పోర్ట్స్ ఏ విధంగా ముందలు తీసుకుంటున్నాడు? మన దగ్గర చూడండి, ఇప్పుడు ఈ వెరీ సూన్ నేను అనుకుంటా డిసెంబర్లో ఈ టెమ్రీస్ లో మొత్తం ఆటలు అవి స్టార్ట్ అవుతాయి. అప్పుడు వీళ్ళకి మనం కూడా తీసుకోపోతాం, మన తరఫు నుంచి చాలా పిల్లలు పోతారు. అప్పుడు మనం అయితే ప్రోత్సహిస్తాం. వీళ్ళు స్పెషల్లీ మన దగ్గర కొంచెం చెస్ మంచిగా ఆడతారు, వాలీబాల్ ఆడతారు, అందరూ ఆడతారు. అవి లాభం అవుతుంది, ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ అవి జరుగుతాయి. ఇందులో ముస్లిమ్స్ తో పాటు హిందూస్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? మైనారిటీస్ లో 75% మైనారిటీస్ ఉంటారు, 25% నాన్ మైనారిటీస్. నాన్ మైనారిటీస్ అంటే హిందూస్ అనుకోండి. అంటే డబల్ సెక్షన్ది నాకు బాగా ఐడియా ఉంది, సింగిల్ సెక్షన్ లో 1-2 మిస్ అవి అయితే కావచ్చు. అంటే ఇక్కడ 30 ఈ సింగిల్ సెక్షన్ లో 30 మైనారిటీస్ ఉంటారు, 10 నాన్ మైనారిటీస్ ఉంటారు. ఇక్కడ దాంట్లో కూడా బీసీస్ 5 మెంబర్స్, ఎస్సీస్ 2, ఎస్టీ 2, ఓసీ 1, ఈ 10 లో. ఇక్కడ మన మైనారిటీస్ లో డబల్ సెక్షన్ ది ఐడియా ఉంది నాకు. డబల్ సెక్షన్ లో 80లో 60 ముస్లిమ్స్ మైనారిటీస్ ఉంటారు. ఆ దాంట్లో 60లో 50 స్టూడెంట్స్ ముస్లిం మైనారిటీస్, 5 స్టూడెంట్స్ క్రిస్టియన్ మైనారిటీస్, 5 నాన్ ముస్లిం నాన్ క్రిస్టియన్ అంటే జైన్, సిక్స్, బుద్స్ వాళ్ళు ఉంటారు. అంటే మైనారిటీస్ లో కూడా మొత్తం మైనారిటీస్ ఉండదు, కనీసం ఒక 5-6 కేటగిరీస్ ఉంటాయి. ఇది చాలా ఒక మంచి, దీనికి ఏమంటారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం చెప్తారు కదా, అట్లా చాలా మంచి సిస్టమ్ ఉంది. మనము టిమ్రీస్ ని ఇంట్రొడ్యూస్ చేయడంలో నేను ఆల్రెడీ చెప్పినా మీకు ఏంటి అంటే, మంచి కాన్స్ట్రక్టివ్ పోటీ నడిస్తే రూలింగ్ గవర్నమెంట్ లో అపోజిషన్ లో దాని నుంచి చాలా లాభం అవుతుంది. కొత్త గవర్నమెంట్ దీనిపైన ఎస్పెషల్లీ ఫుడ్ పైన 40% హైక్ చేయడం, ఇంకా చాలా మంచి స్కీమ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు మైనారిటీస్ కి. అవి మనం అనుకుంటాం తొందరలో అది కూడా ఇంప్లిమెంట్ అవుతాయి అని. అయితే మనకు అయితే లాభం అవుతుంది. తెలంగాణలో ఒక మంచి టీపీ పోటీ నడుస్తుంది అనుకుంటున్నా, కొందరు దానికి డిస్ట్రక్టివ్ అనుకుంటున్నారు, నేనైతే కాన్స్ట్రక్టివ్ పోటీ అనుకుంటున్నా. మనకైతే లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది, స్పెషల్లీ స్టూడెంట్స్ కి. మెయిన్ స్టూడెంట్స్ కి లాభం కావాలి, వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్. మొన్న కూడా సీఎం సార్ చెప్పిండు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి మనం పిల్లలకి చాలా అవి చూస్తున్నామని. సార్ కూడా బాగా చేస్తున్నారు, మనకైతే లాభం అవుతుంది. నిజంగా సార్, నిజంగా నేను ఇప్పుడు ఛానల్స్ కూడా ఏ విధంగా టెలికాస్ట్ చేస్తావో అర్థమే కదా సార్. వాళ్ళు సెలెక్టివ్ ఏదో జర్నలిజం రకంగా అనే వరకు అది వాస్తవం ఏంది అవాస్తవం ఏంది విజిట్ చేసి నిజం ప్రత్యేకంగా తెలుసుకొని. జర్నలిజం లో ఒక బ్లాక్ జర్నలిజం ఏముందంటే సెలెక్టివ్ జర్నలిజం చేయడం, వాళ్ళకి నచ్చిన దానికి టార్గెట్ చేయడం, ఏదైనా గవర్నమెంట్ కి అనుకూలంగా ఉంది చేయడం, అది దాని నుంచి లాస్ అవుతుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే 100-99% మంచిగా జరుగుతుంది, ఏదో ఒక జగ జరుగుతుంది నెగటివ్ అంటే అది చూపించి దానికి జనరలైజ్ చేస్తారు. అది చేయడం తప్పు. మన జర్నలిస్ట్ బ్రదర్ కూడా అలాంటి చేయొద్దు, ఎవరో ఒకరు ఉంటారు, కానీ అది బ్లాక్ జర్నలిజం. నేను కొన్ని నిజం సార్, మేము కొన్ని ఎందుకు జరుగుతుందని మేము ఎంక్వైరీ చేస్తే సొంత ఇప్పుడు పాత ఉంటారు కదా సార్, ఒక నాయకులు ఒక ఫేవర్ గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుతుంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు మీ పిల్లలతో ఇలా ఫుడ్ బాగాలేదని ఇది ఏదో చెప్పు అని ఆ రకంగా జరుగుతున్నాయి అని నాకు కొన్ని తెలిసినాయి కొందరి ద్వారా. నిజంగా అలా జరగడం వల్ల ఫుడ్ పాయిజన్ అది ఇదని మన పోటీ చేయడం జరుగుతుంది అట్లా సార్. అది మనం చెప్పడం కష్టం ఉంది. మీరు రెండుని కూడా సపోజ్ చేయండి. ఒకటి అట్లా కూడా జరుగుతుంది, ఇంకోటి కోఇన్సిడెంట్ కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో అవి కోఇన్సిడెంట్ అవుతుంది, అది అయితే మనం చెప్పలేము. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది. మన దగ్గర అయితే అలాంటి ఏం లేదు. తెలిసిందే సార్, అంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ లోనే మనకి ఏదో హెల్త్ ఇష్యూ అప్పుడే బయట పడదు సార్. ఒక 6 months టైం పడుతుంది, అంటే కొంచెం వల్ల అది జరుగుతుంది. ఏదో ఒకటి అవుతుంది. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వామిటింగ్ అవుతుంటాయి. ఫుడ్ గురుకులాలో జరగడంలో ఒక పెద్ద ఏం కావచ్చు అంటే పిల్లలు బయట నుంచి ఫుడ్ తింటారు. అవి ఎంత ఆపడం కష్టమే అవుతుంది. మనమైతే మాక్సిమం ఆపడానికి ప్రయత్నిస్తాం. అదే
దాని నుంచి అది తిన్న తర్వాత ఫిర్ ఇంకోసారి తింటే కష్టమవుతుంది అది. దాన్ని ఎక్కువ పూర్తి చేయడం జరుగుతుంది. సార్ ఈ పిల్లలు బయటకి అలౌడ్ ఉన్నాయా సార్ అసలు ఏమన్నా బయటకి? తల్లిదండ్రులు వస్తే మనము వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ బయటకు పోతారు అని అంటే పర్మిషన్ ఇస్తాము. ఒక లెటర్ రాసి వాళ్ళ తల్లిదండ్రులకు సైన్, హౌస్ మాస్టర్ ఉంటారు ఆయన సైన్, అట్లా ఇస్తాము. మాక్సిమం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ అవర్లో రాకండి, మిగిలిన అవర్లో చెప్తాము. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అవర్లో కూడా వస్తారు, అప్పుడు కూడా నెక్స్ట్ టైం రావద్దు, మీరు లీజర్ టైంలో రండి అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళకు చదువు కొంచెం అఫెక్ట్ అవుతుంది అని. ఓవరాల్ గా సమస్యలు కొన్ని ఉన్నాయి, కానీ ఓవరాల్ గా గురుకుల చాలా మంచి ఇన్స్టిట్యూషన్. దీని నుంచి అచ్చం దేశం చాలా బ్రైట్ అవుతుంది. ఫస్ట్ నేను అనుకుంటా సర్వేలో స్టార్ట్ అయింది ఇది ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో. మంచి కాన్సెప్ట్. పిల్లలు 24 గంటలు మన దగ్గర ఉంటారు, దాని నుంచి వాళ్ళకు చాలా లాభాలు అవుతాయి. నేను అందుకే నాకు డే స్కాలర్లో ఎస్జిటి వస్తే కూడా నేను రెసిడెన్షియల్ స్కూలే తీసుకున్నా. నిజం సార్, నేను కూడా సార్ నాకు క్వాంటిటీ ఎక్కువ వేసిండు, బట్ నేను అంత తినను, అయినా తినగలిగిన అవి చిన్న పిల్లలు టేస్ట్ ఉంది సార్, అవి బాగుంది, టేస్టీనే ఉంటది. ఎలా ఉంది బాబు ఫుడ్? బాగుంది. మనం ఏం చేస్తామంటే అవి ఒకవేళ కొంచెం ఎక్కువ మాత్రలో చేస్తే కొంచెం మెత్తగా కొన్ని సందర్భాల్లో వస్తుంది, అందుకే సపరేట్ చేయండి అని అంటున్నాం. నేనైతే కొంచెం కూడా ఈ మనము కుక్స్ కూడా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు అప్పుడే హెచ్చరిస్తాను. అవి ఈవెన్ డిప్టీ వాడడానికి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ పిల్లల విషయం ఉంది, కొంచెం కూడా ఏదైనా జరిగితే మీరు కష్టమవుతుంది. ఆ పిల్లలకి మన పిల్లల కన్నా ఎక్కువ చూస్తాం. మేము మ్యాక్సిమం ఏం ప్రయత్నిస్తామంటే ఇంకా మంచిగా చేయాలి, ఏదైనా లోపాలు ఉంటే కూడా సవరించుకోవాలి, ఏదైనా హ్యూమన్ మిస్టేక్ జరిగితే కూడా దానికి ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచిస్తాం. ఇంతకుముందు ఏమన్నా ఇంకా మన మీడియా కానీ తర్వాత పత్రికలు కానీ రావడం నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేను వచ్చి ఇక్కడ ఒక 3 months అవుతుంది యాజ్ ఎ ప్రిన్సిపల్. ఎంపీడీఓ ఎంఓ సార్ మొన్న వచ్చిండు, మన దగ్గర ఆర్ఎల్సీ సార్ వాళ్ళు విజిట్ చేస్తూనే ఉంటారు. అది సార్ మీరు ఇంతకుముందు ఎక్కడ చేసింది? నేను టీజీటీ ఇంగ్లీష్ గా మెమ్నార్ బాయ్స్ 2లో స్టార్టింగ్ నుంచి అదే, తర్వాత నాకు పీజీటీ ఇంగ్లీష్ ప్రమోషన్ వచ్చింది, ప్లస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నా. నేను ఆగస్టులో నేను ప్రిన్సిపల్ గా అయినా, నేను జూలైలో ఇక్కడ ప్రమోషన్ లో వచ్చాను, ఆగస్ట్ నుంచి ప్రిన్సిపల్ ఉన్నా. నేను ఇప్పుడు కొత్తగా చాలా అవి అంశాలు నేర్చుకుంటున్నా. ఆమె లర్నర్ ఏంటంటే నేను ప్రయత్నిస్తున్నా ఓవర్కమ్ చేయడానికి. అవి ఇన్షాల్లా ఇంకా మంచి చేయడానికి ఆలోచిస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న అవి మిస్టేక్స్ జరిగితే కూడా దానికి సవరించుకోవాలని అనుకుంటున్నాం. సార్ వీళ్ళకు డార్మెంట్ అవి ఉంటాయి కదా, ఎక్కడ ఏది పైన ఉంటాయి సార్, అది మేము కూడా అది విజిట్ చేస్తాం సార్. ఏ విధంగా నెక్స్ట్ టైం రండి. థ్యాంక్ యూ సార్, ఫుడ్ బాగుంది, పిల్లలు కూడా బాగుంది అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా, జెన్యున్ గా నరసింహ అంటే ఒక జెన్యునిటీ. నరసింహ ఏది చెప్పినా పర్ఫెక్ట్, ఎందుకంటే ఉన్న కొద్ది సమయం కొద్ది కాలంలోనే ఉన్నది చూపించాలని నా ఒక ఇంటెన్షన్ సార్. ఫుడ్ బాగుంది సార్, ఫస్ట్ ఆఫ్ ఫుడ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అవి మనం ఇంకా స్టేల్ ఫుడ్ అంటే రెండో రోజుది అవి చేయము, స్పాట్ పైన ఫ్రెష్ ఫుడ్ ఇస్తాము మాక్సిమం. రాలే ఎక్కడ సార్ చాలా పెద్దగా వీరేందర్ రెడ్డి సార్ బిల్డింగ్ ఉన్నారు, రిపేర్లు అవి కూడా చేపిస్తున్నారు. సూపర్ ఉంటుంది సార్, గ్రౌండ్ చాలా బాగుంది మనకు చాలా. నేనైతే ఎందుకంటే బాగుంది కదా సార్, నిజంగా చాలా బాగుంది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. పిల్లలు కూడా ఇక్కడ వాలీబాల్ ఆడతారు, ఇక్కడ షటిల్ అవి ఆడతారు, పెద్ద గ్రౌండ్ ఉంది. చాలా స్పోర్ట్స్ కు బాగుంది సార్, చాలా బాగుంది. అవి ఈ పెద్ద డైనింగ్ హాల్ అవి ఆడ వరకు సార్ చెప్పిస్తున్నారు, అక్కడ కూడా మంచి. ఇంకోటి సెంటర్ ఆఫ్ ద సిటీ, సెంటర్ ఆఫ్ ది దేవరకథ ఉంది, అది బ్రిడ్జ్ దిక్తేనే ఉంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్. లోపల ఉంది అంటే చాలా కష్టం అవుతుంది, అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఈ ఫుడ్ బాగుంది, అన్ని మంచిగా ఉంది. ఏమేమి పెడుతున్నారు మీకు? కర్రీస్ క్వాంటిటీ కానీ మంచిగా చేస్తున్నారా? స్టడీ ఎట్లుంది? స్టడీ బాగుంది. ఫుడ్ యాక్చువల్గా గురుకులలో కొంచెంతో బాగాలేదు అది అంటున్నారు, కానీ ఇక్కడ నేను తిన్నా కదా, ఫుడ్ చాలా బాగుంది. అసలు డైలీ ఐటమ్స్ కానీ ఏదైనా మంచిగా డైలీ ఐటమ్స్ బాగానే ఉంటాయి. మటన్ కానీ చికెన్ కానీ ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడైతే అది రివ్యూ మీటింగ్ అయితే మొత్తానికి అయితే ఓవరాల్ గా ఫుడ్ అయితే బాగుంది అనమాట. బాగుంది. స్టడీ ఎట్లా ఉంది బాబు? స్టడీ బాగుంది. మేడం వాళ్ళ టీచింగ్ ఎలా ఉంది? టీచింగ్ అన్ని బాగుంది, అంతా బాగుంది. అసలు క్వాంటిటీ మంచిగా కడుపు నిండా పెడుతుంది కదా. అవును, క్వాంటిటీ బాగుంది.
థ్యాంక్ యూ. అన్ని 15th ఆగస్ట్ అయినా 26 జనవరి అయినా కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఫస్ట్ ఉంటారు. ఏం పేరు? నా పేరు పీరి ఆజుద్దీన్. అయినా తెలుగు అంత స్పష్టంగా. చాలా స్పష్టంగా, చాలా సుస్పష్టంగా. ఆ. ఎట్లుంది బాబు ఫుడ్ బాగుంది అసలుకి? ఫుడ్ అయితే బాగానే ఉంటది ఇక్కడ. 3 టైమ్స్ న్యూట్రిషన్ ఫుడ్ దొరుకుతుంది బాగా. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు 40% పెంచండి. ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది ప్రభుత్వం. 40% ముందు అయితే కొంచెం మాకు ఇబ్బంది ఉంటుండే, కొంచెం క్వాంటిటీ తక్కువ ఇస్తుంటుంది. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ 40% చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ చాలా మంచిగా ఫుడ్ కూడా 3 టైమ్స్ మంచిగానే పెడుతున్నారు. స్నాక్స్ కాబట్టి బూస్ట్ ఏమన్నా సరే మంచిగానే దొరుకుతుంది. ఇప్పుడు మనకి సండే ఆర్ వెనస్డే ఆఫ్టర్నూన్స్ చికెన్ పెడతారు. చికెన్ 150 grams ఇస్తారు ప్రతి. అచ్చా. ఇంకా టీచింగ్ కానీ ఏ విధంగా ఉంది అసలు? టీచింగ్ చెప్పడము టీచింగ్ బాగానే ఉంది. మంచిగా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్ నాది 10th క్లాస్. అచ్చా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అని ఉండబట్టి? నేను ఉండబట్టి 5th వెళ్ళి ఉన్నా. 6 ఎలా ఉంది అసలు? గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. ఇంకా స్పోర్ట్స్ పరంగా ఎలా ఉంది? వాతావరణం ఎట్లుంది? వాతావరణంగా ఇప్పుడు చలికాలం చాలా మార్నింగ్ చలి ఉంటది. అక్కడ మన ప్రిన్సిపల్ సార్ కూడా గీజర్స్ ఫిట్ చేసిండు. అక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటది. వాటర్ కాట గ్రౌండ్ కూడా బాగానే ఉంది ఇక్కడ ఆడుకోనికి. మార్నింగ్ ఆడతారు వాళ్ళు. తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా జరుగుతుంది. మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంది సార్? అదే స్ట్రెంత్ 185 ఉంది. 140. అసలు నువ్వు ముస్లిం, బట్ నువ్వు మంచి సాంగ్స్ పాడతాను సార్ అంటున్నావు. కొంచెం నీకు మంచిగా సాంగ్ పాడు అనేది. పాడు, అట్లేం లేదు. పాడు మంచిగా పాడు. అవకాశం వచ్చినప్పుడు పాడాలి. బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవుతో కొడుకు నైజాము సర్కరోడా, నీ జిలే మించినోడు నైజాము సర్కరోడా. బండెంక బండి గట్టి ఏ బండ్లేవుతో కొడుకు నైజాము సర్కరోడా, నీ జిలే ముంచినోడు నైజాము సర్కరోడా. ఎందుకు ఒక ముస్లిం అయి ఉండి మంచి జానపద మంచిగా పాడడము, తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడడము చాలా ఇంట్రెస్టా? నాకు ఈ గద్దర్ తాత గురించి అంత తెలియదు. ఆయన చనిపోయినాక ఆయన వాయిస్ విని నాకు అంత ఇది వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, పిల్లలు కూడా అదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, బలే 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 హై హై హై. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, వందలాది గానమా, పోరు తెలంగాణమా. థ్యాంక్ యూ. నిజంగా సార్ పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. నిజంగా ఏదన్నా సరే మెయిన్ ఫుడ్ బాగాలేకపోతే పిల్లలు మొత్తం డిసప్పాయింట్ అయిపోతారు. అసలుకి చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు. ఎట్లా ఉంది బాబు ఫుడ్? ఎట్లుంది అసలుకి? బాగుంది. అందరు కూడా ఫుడ్ బాగుంది అంటున్నారు. మా వార్డెన్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏది అడిగినా మీకు అవునా? కంగ్రాట్స్. అవునా? ఎలా అనిపిస్తుంది అసలుకి? ఏదైనా స్పోర్ట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ చేయడము, సార్ వాళ్ళు ఒక బ్రదర్స్ లా ట్రీట్ చేయడము ఎలా అనిపిస్తుంది అసలుకి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అందరు పీడీ సార్ అయినా, మా ప్రిన్సిపల్ సార్ అయినా, మా వార్డెన్ సార్ అయినా, టీచర్స్ అందరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకం అంటే మా సెక్యూరిటీ గార్డ్ అయినా, మా ప్రిన్సిపల్ సార్ అయినా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్కి వెళ్ళడం ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా సెక్యూరిటీ గార్డ్ అయినా మా పీటీ సార్. ఎందుకంటే వాళ్ళే నాకు చాలా ప్రాక్టీస్ చేపిస్తుండే. ఒకప్పుడు నైట్ మార్నింగ్ అసలు టైం లేకుండా ఆడుతుంటే నేను ఫస్ట్ చేసి, అందుకే నేను స్టేట్ లెవెల్ సాధించిన అని అనుకుంటున్నాను. థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ మై పీటీ సార్ అండ్ మై సెక్యూరిటీ గార్డ్ రాహుల్ సింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులకు నా కొడుకు ఎక్కడో చదవాలి అన్ని ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి చేస్తుంటారు. బట్ ఒక గురుకుల ఉండి కూడా స్పోర్ట్స్ లో తగ్గేదే లేదు, చదువులో తగ్గేదే లేదు. స్టేట్ లో అన్నిట్లో ఇంత యాక్టివ్ ఉన్నారు.
అసలుకి ఎలా అనిపిస్తుంది అసలుకి మీకు? చాలా హ్యాపీ ఉంది. మా డివికే బాయ్స్ 2 అంటే ఒక రేంజ్. ఒకప్పుడుకి కూడా మేము చెప్తున్నాం, ఇప్పుడైనా ఆఫ్టర్ 5 years అయినా దేవరకద్ర బాయ్స్ 2 అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ, ఏదైనా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఒక స్టడీ అయినా సరే, కల్చర్ యాక్టివిటీస్ అయినా, ఫుడ్ పర్పస్, ఫిట్నెస్ పర్పస్, దేవరకద్ర ఇస్ ఆల్వేస్ టాప్. yes, thank you. ఇంకోటి చాలా మంది బయట ఏదో రకంగా తీసుకొస్తారు పిల్లలు. చెప్పేపి సారు ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని. కానీ మీరు అందరు కలిసిమెలిసి ఉన్నారు, ఎలా అనిపిస్తుంది అసలుకి? బయట ఎంతో మంది కొట్లాడినా మనం ఏం చేసినా కానీ మనం స్కూల్లో అందరం ఒకటే కులం, ఒకటే జాతి, అందరం ఒకటే, మేము అందరం ఫ్రెండ్స్. ఇండియన్స్ వి ఆర్ ఇండియన్స్. బయట చెప్పే వాళ్ళకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏం చెప్తారు అసలుకి? అందరము వీడిట్లా అని చిన్నపిల్లలు మీరే ఇంత తెలియగా మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు ఏదో రకంగా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పగలరు? మనం ఎప్పుడైనా సరే మనం కొట్లాడకూడదు. ఒక చిన్నదానికి మనం కులాలు మతాలు వేరే చేయకూడదు. మనం ఎప్పుడు సరే మనం కులాలు గతాలు లేకుండా మనం కంపారిజన్ వేరే లాగా ఉండకూడదు. పేదోడు పైసలు ఉన్నోరు అని కాకుండా అందరం ఒకటే ఉందాం. ఇండియాని ఒక టాప్ రేంజ్ లోకి తీసుకుపోదాం. జై తెలంగాణ, జై ఇండియా. మొత్తానికి ఇప్పుడు లాస్ట్ ఓవరాల్ గా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను 1 year నుంచి నన్ను రా అని చాలా మంది కూడా సార్ వాళ్ళు కూడా చెప్పడం, ఇంతకుముందు రాజు సార్ ఉండే కంప్యూటర్ సిస్టమ్ ఉన్నాడా సార్ కూడా, నాగరాజ్ సార్ కూడా చాలా చెప్పిండు, రాహుల్ సింగ్ చెప్పిండు, శివసాం చెప్పిండు, వీరప్ప చెప్పిండు, చాలా మంది రాన్నారు. కానీ నాకు పిలిచినమని రావడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలిచినమని ఒక టైం ప్రకారం వస్తే అన్ని సెట్ చేసుకుంటారు. బట్ 1 year టైం తీసుకున్నాను నేను. 1 year టైం తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పోవాలి. ఫుడ్ బాగుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. అసలుకి ఈ యొక్క ప్రభుత్వానికి 40% పెంచిండ్రు మెయిన్ ఫుడ్ కాబట్టి. అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెప్తారు? నాకైతే రేవంత్ రెడ్డి సార్కి అయితే ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంత ఫెసిలిటీస్ లేకుండే, కానీ ఇప్పుడు మా రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం నుండి తిండి పర్పస్ ఏదైనా సరే మాకు రేంజ్ లో చూసుకుంటున్నారు. థ్యాంక్ఫుల్ టు టెంబ్రిస్, టీజీఎంఆర్ఎస్, ప్రతి దానికి థ్యాంక్ఫుల్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్కి. థ్యాంక్ యూ. చాలా మంది పిల్లలు కూడా ఏదో ఒక రిమార్క్ ఇస్తారు, కానీ మీ గురించి గొప్ప చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలుకి వర్క్? ये हाउसकीपर हैं हमारे। लास्ट टाइम में बेस्ट नॉन टीचिंग अवार्ड जो है इनको दिया मैं, क्योंकि बहुत ही सफाई करते हैं, बहुत ज़्यादा टाइम, पंक्चुअलिटी, क्वालिटी, क्वांटिटी, वर्क डेडिकेटेड हैं। और यही नहीं बल्कि मल्टीपर्पज़ वर्क, अगर कुछ इलेक्ट्रिसिटी वगैरह का भी रहा, आरओ प्लांट का रहा, तो बहुत सी हरफन मौला हैं, जैक ऑफ ऑल ट्रेड्स हैं, वो बहुत अच्छा डेडिकेटेड हैं। इसलिए मैं उनको बेस्ट नॉन टीचिंग अवार्ड भी दिया। बहुत पंक्चुअल रहते, काम करते, पूरे बच्चे भी खुश। हाउसकीपर हैं वो, तो बहुत अच्छी साफ सुथराई करते, इसलिए बहुत ही खुशी है इनसे। हमारे पास इतने अच्छे स्टाफ हैं। शुक्रिया। ఎలా అనిపిస్తుంది బాబు చెప్పు? ఒక పెట్టుకో. ఎలాగంటే ఈ వర్క్ చేయడం చాలా టఫ్. మాక్సిమం ఈ ఏజ్ లా ఇలాంటి వాళ్ళు వర్క్ చేయడం చాలా టఫ్. కానీ ఈ స్కూల్ కోసం మా ఒక్క గౌస్ అంకుల్ ఇలా కష్టపడుతున్నారు. క్లీన్నెస్ అయినా ఏ వర్క్ అయినా స్కూల్లో చాలా సపోర్ట్ ఇస్తారు మా గౌస్ అంకుల్. ఏ ఏ ఏ పని ఉన్నా, బాత్రూమ్ కాడ ట్యాబ్స్ ఇరిగిపోయినా సడన్ గా అతనే అంతా చూసుకుంటారు మా గౌస్ అంకుల్. థ్యాంక్ఫుల్ టు గౌస్ అంకుల్ ఫర్ క్లీన్ మై హాస్టల్. అవర్ హాస్టల్ విల్ బి క్లీన్ ఆల్వేస్. థ్యాంక్ యూ ఫర్ గౌస్ అంకుల్. పిల్లలు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు మీ గురించి, పని మంచిగా చేస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ముందు ఆడ చేస్తుంటే అసలుకి చిరాకు పడకుండా, అసలుకి నీ మీద కాంప్లీట్ కాకుండా పిల్లలు కూడా నీ గురించి మంచిగా చెప్తున్నారు, పని చేస్తారు. మంచిగానే ఉంటా. ఎలా అనిపిస్తుంది ఇంతమంది పిల్లలకు పని చేసుకుంటే హ్యాపీగా ఉండి నీ పిల్లల్లాగా చూసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు? ఎలా అనిపిస్తుంది అసలుకి? మంచిగానే అనిపిస్తుంది. ఎంత మీ యొక్క శాలరీ ఎంత? 12,000 ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు 12,000. మళ్ళీ ఏమన్నా చెప్తావా ప్రభుత్వానికి? ఏమన్నా శాలరీ పెంచాలి? పెంచారు, అది ఇచ్చారు. ఆడనే ఎక్కువ అయినా అంటున్నారు. చేయండి, లేకుంటే వెళ్ళిపో. అయినా సరే పిల్లలతో చాలా హ్యాపీ. ఏమంటే చేస్తున్నాం ఇన్ని ఏళ్ళ నుంచి, ఉన్నదని దొక్కొని పోతున్నాం. ఇంకా మీ గౌస్ బాయ్ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకేముంది ఒక మాటలా?
మల్టీ టాలెంటెడ్ గౌస్ బాయ్. చూస్తున్నారు కదా అందరూ వర్కర్స్, మన వంట నుంచి అసలుకి ప్లంబర్ అయినా ప్రతి ఒక్క పని చేస్తుంది. అయినా మన పని అని కాదు, వేరే వాళ్ళ పని కూడా ఏమైనా ఉంటే చేస్తుంది. వాళ్ళు లీవ్ లో ఉన్నప్పుడు. ఆల్రౌండర్ సార్, ఎగ్జాంపుల్ ఆల్రౌండర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంతమంది పిల్లలతో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఓకే, ఇంకా పిల్లలకి ఇంకా మంచిగా బెస్ట్ అందించు, ఇంకా పని చేయి, పిల్లలు కూడా మంచిగా నీ పిల్లలు అనుకొని ఇంకా ముందర తీసుకోపో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అప్పటితో పోల్చి ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువైంది, పని ఎక్కువైంది కానీ సాలరీస్ తక్కువ ఉన్నాయి. శాలరీస్ తక్కువ ఉంది. ఎట్లా అనిపిస్తుంది అసలుకి పని చేయడం? చాలా ఎక్కువైంది పని. శాలరీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? 10,000 శాలరీ. ఇప్పుడు రావడం కూడా టైమింగ్ కూడా చాలా ఎక్కువైంది. 6 కి రావాల్సి వస్తుంది. అప్పుడు 7 కల్లా వచ్చేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా ఉండే, 8:30కి ఉండే. ఇప్పుడు 7 కి 7 కల్లా ఇచ్చేయాలి. ఇవ్వాలంటే మేము ఎర్లీగా రావాలి. ఎర్లీగా రావాలంటే ఇంకా ఎర్లీగా లేవాలి ఇంటికాడ. మాకు పని ఒత్తిడి ఎక్కువైంది, ఇంటికాడ కూడా ఇబ్బంది చాలా అవుతుంది. శాలరీ మాత్రం అలానే ఉన్నాయి. 10,000 ఉన్నాయి. మాకు శాలరీస్ కూడా కొంచెం పెంచితే బాగుంటుంది. అసలుకి ఎన్ని డైట్ సంవత్సరాలు? పెంచిండ్రు కానీ మా శాలరీస్ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. డైట్ పెంచినప్పుడు మా శాలరీస్ కూడా పెంచాలి కదా. అవునవును, చెప్పు. మా ప్రిన్సిపల్ గారు అయితే మా గురించి మంచిగానే చెప్తున్నాడు. శాలరీస్ పెంచితే బాగుంటదని చెప్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన మా శాలరీస్ గురించే మాట్లాడుతున్నాడు. మాకు ప్రిన్సిపల్ ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది కాబట్టి మేము మా పని డైట్ పెంచిండ్రు కాబట్టి మా శాలరీస్ కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం. అదే పెంచితే ఓకే, పెంచితే ఓకే. మాకు పని కూడా చాలా ఎక్కువ అయింది. పనికి తగ్గట్టు మా శాలరీస్ కూడా ఉంటే బాగుంటదని అనుకుంటున్నాం మేమైతే. ఎన్ని సంవత్సరాల నుంచి? 7 years కంప్లీట్ అయింది. ఫుడ్ చేస్తుంది ఎవరు? ఫుడ్ హెడ్ కుక్ అని బీరం అనుకుని ఉంటది. మేము హెల్పర్స్, ముగ్గురం హెల్పర్స్. చేసేది ఎవరు? చేసేది అక్కనే, బీరం అక్కనే. బీరమ్మ మంచిగా చేస్తున్న, ఫుడ్ కూడా బాగుంది. మనం తెలుగు వాళ్ళని చేస్తున్నాం కాబట్టి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ మేము వచ్చినప్పటి నుంచి బాగానే చేస్తున్నాం. ఫుడ్ విషయంలో అయితే మేము మంచిగానే చేస్తాం. ఎందుకంటే పిల్లలు మన పిల్లల్లాగానే చూసుకుంటాం, మా పిల్లల్లాగానే చూసుకుంటున్నాం. మళ్ళీ మీ ఎమ్మెల్యేకు మాట చెప్పాలన్నా, ప్రభుత్వాన్ని చెప్పాలన్నా, మీ యొక్క ఛార్జీలు పెంచాలన్నా లేదా అనేది మీ యొక్క బాధ వాళ్ళకు చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మా ప్రిన్సిపల్ మా గురించి మాట్లాడుతున్నారు కదా. మా ప్రిన్సిపల్ కూడా ఈ మధ్యనే శాలరీస్ పెంచాలి, మీకు డైట్ పెంచింది కాబట్టి మీకు కూడా జీతాలు పెంచితే బాగుంటుందని నేను కూడా మీ నుంచి ఎంకరేజ్ చేస్తున్నా. మీరు మాట్లాడితే కూడా అదే శాలరీస్ గురించే మాట్లాడాలని చెప్తున్నాను. మా ప్రిన్సిపల్ మాకు మంచిగానే మాట్లాడుతున్నాడు, మంచిగానే చెప్తున్నాడు. ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. నేను కోరుకునేది కూడా అదే, మా జీతాలు పెంచితే బాగుంటదని అనుకుంటున్నాం. ఎందుకంటే డైలీ వేజ్ కంటే 330 రూపాయలు పడుతుంది. డైలీ కూలీ కంటే తక్కువనే మాది. చూస్తున్నారు కదా, అదే 10,000 అంటే రోజు 330 రూపాయలు పడుతుంది మాకు. డైలీ కూలీల కంటే తక్కువనే మాది. అదే చూస్తున్నారు కదా. గవర్నమెంట్ కూడా మా పై దయ ఉంచి తొందరగా జీతాలు పెంచితే మేము కోరుకునేది అదే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాము, ఎందుకంటే పిల్లలకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి 40% పెంచినరో వాళ్ళు కూడా పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళ యొక్క శాలరీ కూడా పెంచితే బాగుంటుందని వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఏంటంటే వీళ్ళు లేనిది వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు ఎంత శ్రద్ధ పెట్టి చేస్తే వాళ్ళు అంత అద్భుతంగా తింటారు. వీళ్ళ యొక్క ఫుడ్ కూడా నేను తినడం చూసినా చాలా బాగుంది. క్వాలిటీ కానీ ఏది కానీ తినేదే కొంచెం కానీ ఎక్కువ తిన్నాం, టేస్ట్ ఉంది. కాబట్టి వీరమ్మ కూడా మొత్తం ఇంతమంది పిల్లలకు వంటలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. చాలా బాగా చేసింది. ఇంట్లో ఒక ఫుడ్ ఎలా ఉందో బయట కూడా అలాగనే ఉంది ఫుడ్. పిల్లలు కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఫుడ్ బాగుంది అని. ఇంకోటి ఎలాంటి రిమార్కు లేదు. నేను సడన్గా వచ్చిన ఒక 1 year టైం తీసుకొని రావడం జరిగింది. అసలుకి వీళ్ళకు అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలుకి డైరెక్ట్ ప్రిన్సిపాల్ మేము విజిట్ చేసిన, డైరెక్ట్ తోలుకొచ్చిన, అందరం కలిసి తిన్నాము. మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా 40% పెంచిండ్రు కాబట్టి పని కూడా ఒత్తిడి ఎక్కువ పెరిగింది కాబట్టి వీళ్ళకు దయచేసి చెప్తున్నా, వీళ్ళకు కూడా పట్టించుకొని మంచి ఒక శాలరీ ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి జేఎస్ 24 వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు బాగా అన్ని క్వాలిటీ మంచిగానే ఎక్కువనే ఇస్తాడు. వాడెన్ సార్ కూడా మాకు సపోర్ట్ బాగానే ఉన్నారు. వాడెన్ సార్ అన్ని మంచిగానే చూసుకుంటాడు. పిల్లలకు ఒకటి ఇచ్చేదానికంటే 2 ఇంకోటి ఎక్కువనే ఇచ్చి ఫుడ్ విషయంలో బాగానే చూసుకుంటున్నాడు ఆయన కూడా.
ఆయన కూడా కేర్ తీసుకొని మాకంటే ముందుగానే ఉంటుండు హాస్టల్లో. ఆయన కూడా మంచిగానే చూస్తుంది సార్. వాడని కూడా మాకు సపోర్ట్ బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.